హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 30వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిగా చూడండి, ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ని చేపడుతోంది, దానికి సంబంధించి. రెండవది వన్ నేషన్ వన్ ఎలక్షన్ మరియు రిప్రజెంటేటివ్ డెమోక్రసీకి సంబంధించి. మూడవది వచ్చేసరికి చైనా చేపట్టబోతున్నటువంటి సియాంగ్ ప్రాజెక్ట్కి సంబంధించి. నాలుగవదేమో ఇంటర్నెట్ షట్ డౌన్కి సంబంధించి. ఐదవది యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి టాక్సిక్ వేస్ట్ని డిస్పోజ్ చేయడానికి సంబంధించి. చివరిగా ఆరవది చెస్కి సంబంధించి కోనేరు హంపి విన్ అయింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ని ఇవాళ చేపట్టబోతుంది. మరి దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మరి ఇక్కడ ఏమంటున్నారు, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ లేదా దీన్నే ఏమంటాం, స్పాడెక్స్ అని పిలుస్తాం. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది మన భారతదేశం మన ఆటోనామస్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతుంది. మరి దీనిని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలిచేటటువంటి పిఎస్ఎల్వి C60 ద్వారా ఈ ప్రయోగాన్ని ఇవాళ చేయబోతూ ఉన్నారనమాట. మరి ఇందులోకి వచ్చేసరికి రెండు చిన్న స్పేస్ క్రాఫ్ట్స్ అన్నటువంటివి ఉంటున్నాయి. ఏంటి ఆ రెండు చిన్న స్పేస్ క్రాఫ్ట్స్? ఒకటి వచ్చేసరికి చేజర్ అంటాం, దాని పేరే SDX-01 అన్నటువంటిది. రెండవది టార్గెట్ కూడా ఒకటి ఉంటుంది, అది SDX-02 అన్నటువంటిది. ఈ రెండు చిన్న చిన్న స్పేస్ క్రాఫ్ట్స్ని దీని ద్వారా పంపించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే మనము రాబోయే కాలంలో ఏమనుకున్నాం, చంద్రయాన్ 4 అని కావచ్చు, అట్లానే భారతీయ అంతరిక్ష స్టేషన్ అని కావచ్చు, ఇట్లా అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీస్ ఏమన్నా మనం యూజ్ చేయాలి అన్నా, లేదు ఇంకేమైనా క్రిటికల్ మైల్ స్టోన్స్కి రీచ్ అవ్వాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నా, దానికోసం ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. మరి ఈ మిషన్ గురించి కనుక మనం చూస్తే అనుకున్నాం పిఎస్ఎల్వి C60 ద్వారా దీన్ని ప్రయోగిస్తున్నామని చెప్పేసి. మరి ఇది 470 కిలోమీటర్ల సర్క్యులర్ ఆర్బిట్లో, అది కూడా 55 డిగ్రీల ఇంక్లినేషన్తో ఇది ఉంటుందన్నమాట. మరి ఇందులోకి వచ్చేసరికి టార్గెట్ అలాగే చేజర్ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి. వీటి యొక్క ఇనీషియల్ వెలాసిటీ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఒక ఇంటర్ శాటిలైట్ సపరేషన్కి 10 to 20 కిలోమీటర్స్ని అచీవ్ చేయాలి అనేసి లక్ష్యం. మరి ఇందులో ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుంది. ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేమ్ ఆర్బిట్లో పెడతారనమాట, బట్ కొంచెం దూరంలో పెడతారు. అలాగే ఇక్కడ డాకింగ్ అంటున్నాం. డాకింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండు స్పేస్ క్రాఫ్ట్స్కి మధ్య ఒక చిన్న స్థలాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇందులో ఉన్నటువంటి క్రూ అందులోకి మారచ్చు, లేదా ఇందులో ఉన్నటువంటి ఏమైనా మనకు కావాల్సినటువంటి థింగ్స్ని ఇందులోకి చేంజ్ చేసుకోవచ్చు. సో మనము ఆగగలిగినటువంటి ఒక ట్రాన్స్ఫరబుల్ ప్లేస్ని మనం డాకింగ్ అంటాము. సో మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ని చేపడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నటువంటిది డాకింగ్ లాగా అన్డాకింగ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అట్లాగా మనకి ఈ డాకింగ్ అన్డాకింగ్ చేసేందుకు డెమాన్స్ట్రేట్ చేయడానికి ఉద్దేశించినటువంటిదే ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అన్నటువంటిది. మరి ఈ స్పేస్ డాకింగ్ని మొట్టమొదటిసారిగా ఏ దేశం అచీవ్ చేసింది? మనం చూస్తే 1967వ సంవత్సరంలో ఈ దేశం ఫస్ట్ ఈ స్పేస్ డాకింగ్ని అచీవ్ చేసింది. మరి ఆ దేశం ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్స్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. దీనిని మనం పాలిటీలో చదువుకుంటాము. మరి మనకి తెలుసు జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్, దానికే పెట్టిన పేరే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటిది. సో మన ఇండియా పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఎంతో చేంజ్ని ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటి తీసుకురాగలదు. మరి ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే? ఇక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఇటు లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి, అలానే లోకల్ బాడీస్కి కూడా ఎన్నికలు అన్నటువంటివి నిర్వహిస్తారు. అయితే మనకి దీనికోసమే ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది, అది కూడా రామ్నాథ్ కోవింద్ ఈయన యొక్క నేతృత్వంలో. మరి ఈయన ఇచ్చినటువంటి కమిటీ ఏమని సజెస్ట్ చేసింది?
ముందుగా లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎన్నికలు నిర్వహించిన తర్వాత వితిన్ 100 డేస్లో మళ్ళీ లోకల్ బాడీస్కి కూడా ఎన్నికలు నిర్వహించాలి. దానికోసం 2 అమెండ్మెంట్ బిల్స్ అన్నటువంటివి ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వివిధ ఆర్టికల్స్ లేదా అధికరణల్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ అన్నటువంటిది సజెస్ట్ చేయటం జరిగింది. అయితే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాం కదా, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అన్నటువంటిది చూస్తే, ఈ ఎలక్టోరల్ సైకిల్స్ అన్నటువంటివి గవర్నమెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి కదా, వాటన్నింటినీ నీట్గా అలైన్ చేయటం, అలాగే వితిన్ ఒక సెట్ ఆఫ్ టైం ఫ్రేమ్లో మొత్తం ఎలక్షన్స్ని కండక్ట్ చేయటం అన్నటువంటిది. మరి హిస్టారికల్గా మనం చూస్తే 1951 నుంచి 1967 వరకు కూడా మనము ఇలా ఎన్నికలు అన్నటువంటివి ఏకకాలంలో జరుగుతూ వచ్చాయి. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ వివిధ పార్టీలు అన్నటువంటివి చేంజ్ అవ్వటం, అధికారంలోకి వచ్చే పార్టీలు, సో ప్రీమెచ్యూర్ డిజల్యూషన్స్ అన్నటువంటివి జరగటం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అన్నటువంటివి ఉండటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల ఈ ఏకకాల ఎన్నికలు అన్నటువంటివి అక్కడ పోయాయన్నమాట. అయితే మనం ఒకటి గమనించాలి, వీటికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అన్నటువంటిది చూస్తే, ఒకటి మనకి కాస్ట్ రిడక్షన్ అన్నటువంటిది జరుగుతుంది. ఎలాగా అంటే సెక్యూరిటీ పర్సనల్ కావచ్చు, పోలింగ్ స్టాఫ్ కావచ్చు, ఎలక్షన్ మెటీరియల్స్ కావచ్చు, సో వీటికి కావాల్సినటువంటి రిసోర్సెస్ అన్నీ ఒకేసారి ఎన్నికలు జరిగితే సేవ్ అవుతాయి. కానీ లోక్సభ ఎలక్షన్స్ యొక్క కాస్ట్ అన్నటువంటిది కూడా మొదటగా చేసేటప్పుడు ఈవీఎంస్ పర్చేస్ చేయడానికి, అలానే సెక్యూరిటీ పర్సనల్స్ అంటే మొదటిసారి చేసేటప్పుడు మాత్రం ఇది కష్టమవుతుంది అన్నమాట. అట్లానే రెండవది గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నెన్స్లో కంటిన్యూటీ ఉంచడానికి కూడా ఈ ఎన్నికలు అన్నటువంటి ఉపయోగపడతాయి. అలాగే మూడవది డిస్రప్షన్స్, ఆ డిస్రప్షన్స్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. అలానే ఓటర్ పార్టిసిపేషన్ అన్నటువంటిది మరింతగా పెంచుకోవటానికి ఉపయోగపడతాయి. అలానే క్యాంపైన్స్ లాంటివి స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి అన్నా ఉపయోగపడతాయి. అంతేకాదు మనకి దీని ద్వారా ఎకనామిక్ బెనిఫిట్స్ అన్నటువంటివి కూడా ఉంటాయి. అంటే ఎలాగా అంటే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్స్ని చేపట్టడం ద్వారా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 1.5% వరకు గ్రోత్ అన్నటువంటిది నేషనల్ రియల్ జీడిపి గ్రోత్ అన్నటువంటిది పెరగచ్చు అన్నట్టుగా ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్పిందనమాట. అలానే ఎలక్షన్ మానిటరింగ్ అన్నటువంటిది పెరుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెసే. కానీ డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి డిసడ్వాంటేజెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెడరలిజంకి థ్రెట్గా మారుతుంది. ఎలా? చాలా రాష్ట్రాలు దీని గురించి ఇటు తమిళనాడు కావచ్చు, అటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇవన్నీ క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నాయి కదా. ఏమని అంటే నేషనల్ పార్టీస్ అన్నటువంటివి అప్పుడు రీజనల్ పార్టీస్ని పక్కకి తోసేయచ్చు. సో లోకల్ కన్సర్న్స్ని రిప్రజెంట్ చేయలేవు నేషనల్ పార్టీస్. అంతేకాదు స్టేట్ లెవెల్ పార్టీస్ అండర్స్టాండ్ చేసుకున్నంతగా నేషనల్ లెవెల్ పార్టీస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోలేవు. అంతేకాదు మనం గమనిస్తే చాలా వరకు ఒకేసారి కనుక ఎన్నికలు జరిగితే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ అయితే వస్తుందో దానికి ఫేవర్గానే స్టేట్ గవర్నమెంట్స్లో రిజల్ట్ అన్నటువంటిది కనపడుతుంది అనమాట. అదొకటి. రెండవది లాజిస్టికల్ ఛాలెంజెస్ అనేటటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎంస్ కావచ్చు, వీవీప్యాట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అట్లానే కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నటువంటిది ఉంది, దీన్ని ఆల్టర్ చేయాలి. అట్లానే మన రాజ్యాంగాన్ని ఆల్టర్ చేయాలి. ఇవన్నీ. అట్లానే ఇంకొకటి, ఎప్పుడన్నా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీగా ఎలక్షన్స్కి వెళ్ళిన రాష్ట్రాలు ఉంటాయి. అలాగే నార్మల్ జనరల్ ఎలక్షన్ జరిగిన దానికన్నా లేట్గా ఎలక్షన్స్కి వెళ్ళేటటువంటి రాష్ట్రాలు ఉంటాయి. మరి ఆ టైంలో ఒకేసారి ఎన్నికలకు రావాలంటే ఆ మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చేస్తే సో అక్కడ గవర్నెన్స్ వాక్యూమ్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అట్లానే అకౌంటబిలిటీ తగ్గటానికి కూడా చాలా ఛాన్సెస్ అన్నటువంటివి ఉన్నాయి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు ఓటర్స్ ఛాన్సెస్ అన్నటువంటివి తగ్గుతాయి. సో డిస్సాటిస్ఫాక్షన్ పెరిగే అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. అలాగే ఈ ఎలక్షన్స్ వల్ల ఓటర్స్ యొక్క అకౌంటబిలిటీ కూడా తగ్గచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అలానే ఎలక్షన్ మిషనరీ మీద ప్రెషర్ అన్నటువంటిది పడుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కనుక తీసుకురావాలి అనుకుంటే అప్పుడు కంపల్సరీ ఎలక్షన్ మిషనరీ మీద ప్రెషర్ అన్నటువంటిది ఉంటుంది.
సో కొన్నిసార్లు పబ్లిక్ ట్రస్ట్ అన్నటువంటిది తగ్గచ్చు, ఎలక్టోరల్ ప్రాసెస్ మరియు ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ట్రస్ట్ అన్నటువంటిది కోల్పోవచ్చు. ఇలాంటి చాలా ఇబ్బందులు అన్నటువంటి ఉంటాయన్నమాట. సింపుల్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఇది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు, అలానే ఏమేం చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 82A అనేసి, ఆర్టికల్ 327, ఆర్టికల్ 83 మరియు ఆర్టికల్ 172, ఆర్టికల్ 324A ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోవాలి. ఆర్టికల్ 325 క్లాజ్ 2 ఏం చెప్తుంది, సింగిల్ ఎలక్టోరల్ రోల్ అన్నటువంటిది అన్ని ఎలక్షన్స్కి సంబంధించి ఉంటుంది అన్నట్టుగా. సో ఈ కమిటీ ఏం చెప్పింది ఏంటి అన్నట్టుగా రికమెండేషన్స్, అలాగే ఏమేం చేంజెస్ కావాలి, ఏ ఆర్టికల్స్ చేంజ్ అవుతాయి, ఏ అమెండ్మెంట్ బిల్స్ని తీసుకొస్తున్నారు, ఇవన్నీ చదువుకోవాలి. అట్లానే ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అన్నటువంటిది. మనకి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ఏంటండి, ఎప్పుడైనా మనకి ఇటు మైనారిటీ ఇంట్రెస్ట్ని మెజారిటీ రూల్ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే దాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాము. అంటే ఏంటి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పీపుల్ యొక్క డెసిషన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నటువంటివి ఉంటాయి, పొలిటికల్ అకౌంటబిలిటీ అన్నటువంటిది ఉంటుంది, అలాగే ఇండివిజువల్ రైట్స్ యొక్క ప్రొటెక్షన్ అన్నటువంటిది ఇందులో ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన డైవర్స్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీస్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఏమవుతోంది, ఈ ఇంటర్మీడియరీస్ అంటే ఏంటి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్టేబుల్ గవర్నెన్స్ని తీసుకురావాలి, అలాగే ఆ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో పీపుల్కి సంబంధించి వాటిని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో సిటిజన్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఉంటుంది, అలానే ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నటువంటివి ఉంటాయి, అలానే పీరియాడిక్ ఎలక్షన్స్ అన్నటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతోంది అంటే ఒకటి పొలిటికల్ పార్టీస్ అన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ని మ్యానిపులేట్ చేస్తున్నాయి. ఎలాగా, ఎంటీ ప్రామిసెస్ ఇవ్వటం కావచ్చు, లేదు అనుకుంటే సగం నిజం చెప్పేసి సగము కవర్ చేసేయటం కావచ్చు, ఇలాంటివి. అట్లానే ఎలక్షన్స్లోకి వచ్చేసరికి ఆ కాస్ట్, ఫినాన్షియల్ కాస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఎలక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క ఇంట్రెస్ట్ అన్నటువంటివి నెక్స్ట్ చూసుకుంటారు, అట్లానే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అందులో ఇన్వాల్వ్ అవుతాయి. సో వాటన్నిటి వల్ల నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అన్నటువంటిది మనం చెప్పలేమన్నమాట. సో ఇప్పుడు మనం ఒకటి గమనించాలి ఏంటి అంటే మన యొక్క డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేసుకునేలాగా రిఫార్మ్స్ అన్నటువంటివి ఉండాలి. మరి ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద తీసుకొచ్చేటటువంటి రిఫార్మ్స్ అన్నటువంటివి మన యొక్క ఇన్క్లూజివ్ అలాగే మన యొక్క రిప్రజెంటేటివ్ ప్రాసెస్ని తెలిపేలాగా ఉండాలి. అంతే తప్ప దీనివల్ల ప్రజల యొక్క పార్టిసిపేషన్ తగ్గకూడదు, అలానే ప్రజల యొక్క ఇంట్రెస్ట్ అన్నటువంటిది ఎలక్షన్స్ వైపుగా తగ్గకూడదు, పార్టిసిపేటరీ గవర్నెన్స్ అన్నటువంటిది పెంచుకునేలాగా చూసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సియాంగ్ ప్రాజెక్ట్కి సంబంధించి. దీనిని మనం వాటర్ రిసోర్సెస్ అన్నటువంటి టాపిక్ కింద అలానే ఎన్వైరన్మెంట్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ ఏమవుతోంది అంటే సియాంగ్ ప్రాజెక్ట్కి సంబంధించి, సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, దీని ద్వారా 11,000 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇది. దీనిని మొత్తం 1.13 లక్షల కోట్ల రూపాయలతో మన భారతదేశం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సియాంగ్ రివర్ మీద నిర్మిస్తూ ఉంది. మరి సియాంగ్ అన్నటువంటిది మనం చూస్తే టిబెట్లో ఉన్నటువంటి మౌంట్ కైలాష్ ఏదైతే ఉందో, మౌంట్ కైలాష్ ఇక్కడ నుంచి అరిజినేట్ అవుతుందన్నమాట. దాని తర్వాత 1000 కిలోమీటర్లు ఈస్ట్గా వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ రివర్గా అక్కడికి ఫ్లో అవుతుంది. దాని తర్వాత అస్సాంలోకి వచ్చేసరికి బ్రహ్మపుత్ర రివర్గా మారుతుందన్నమాట. ఇనిషియల్గా మనం చూస్తే 2 సపరేట్ ప్రాజెక్ట్స్ని దీనికి సంబంధించి ప్రపోజ్ చేస్తే ఆ రెండింటిని ఒక పెద్ద ప్రాజెక్ట్గా 2017లో మార్చటం జరిగింది. అయితే ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అన్నటువంటిది నిర్మించటం జరుగుతుంది. మరి ఈ అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్నటువంటిది 2023లో గవర్నమెంట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి తీసుకొచ్చింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి. మరి ఈ అమెండ్మెంట్ యాక్ట్ కింద
చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అన్నటువంటిది అవసరం లేదు అన్నట్టుగా చెప్పారు. మరి అందులో ఇది కూడా ఉందన్నమాట. సో ఎగ్జంప్షన్ అన్నటువంటి దీనికి ఇవ్వటం జరిగింది. మరి ఇది చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ మూవ్. ఎందుకు అంటే చైనా తన హైడల్ ప్రాజెక్ట్స్ ఏవైతే సాంగ్పో రివర్ మీద అంటే బ్రహ్మపుత్ర రివర్ మీద నిర్మిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 60,000 మెగావాట్ల ఒక సూపర్ డ్యామ్ ని నిర్మిస్తూ వస్తోంది. మనకి 3 గార్జెస్ డ్యామ్ అన్నటువంటిది ఇప్పటిదాకా ప్రపంచంలో అతి పెద్దది. దానికన్నా ఇంకొక సూపర్ డ్యామ్ ని నిర్మిస్తూ వస్తోంది. దానివల్ల మన భారతదేశానికి వాటర్ స్కేర్సిటీ తీసుకురావాలి అన్నా, ఫ్లాష్ ఫ్లడ్స్ తీసుకురావాలి అన్నా కూడా చైనాకి సాధ్యం అవబోతోంది. అంతేకాదు దీన్ని ఒక వాటర్ బాంబ్ లాగా కూడా చైనా వాడేటటువంటి అవకాశం ఉంది కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు. మరి అలాంటి నేపథ్యంలోనే మన భారతదేశం దాన్ని కొంతవరకు తట్టుకునేలాగా ఈ సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని నిర్మిస్తోంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి ఎన్వైరన్మెంటల్ సోషల్ కన్సర్న్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఎందుకు? అక్కడ డెలికేట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, వైల్డ్ లైఫ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, బయోడైవర్సిటీ ఏదైతే అరుణాచల్ ప్రదేశ్లో ఉందో దాని అంతటికి ఇది థ్రెట్గా మారొచ్చు. అట్లానే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ని డిస్ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆది ట్రైబ్ అన్నటువంటిది ఉంది. ఆది ట్రైబ్కి సంబంధించినటువంటి దాదాపు 300 విలేజెస్ని అక్కడి నుంచి వేరే చోటికి డిస్ప్లేస్ చేయాలి. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఆ ఏరియాని సబ్మర్జ్ చేయగలదు కాబట్టి. అట్లానే మనం చూస్తే 2022లో గౌహతి హైకోర్టు అన్నటువంటిది ఈ సియాంగ్ రివర్ మీద 44 డ్యామ్స్ ప్రపోజ్ చేస్తే వాటన్నింటినీ క్యాన్సిల్ చేసింది. అన్ని క్యాన్సిల్ చేసినా ఇప్పటికీ అక్కడ డ్యామ్స్ ని బిల్డ్ చేయాలన్నట్టుగా ఇప్పటికీ ప్లాన్స్ అన్నటువంటి ఉన్నాయన్నమాట. సో ఈ కన్సర్న్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్టుకు ఉన్నా దీని మీద అసలు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సే అవసరం లేదు అన్నట్టుగా ఎగ్జంప్ట్ చేసి ఇలా కొత్తగా ఈ సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని తీసుకురాబోతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా యొక్క ఇంటర్నెట్ షట్ డౌన్కి సంబంధించి దీన్ని జిఎస్ పేపర్ 2లో ఫండమెంటల్ రైట్స్ కింద, అట్లానే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ అన్నటువంటి దాని కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ మనం కనుక గమనిస్తే 2024కి సంబంధించి ఇంటర్నెట్ షట్ డౌన్ అన్నటువంటిది మన భారతదేశం 60 సార్లు చేసింది. ఇది గత 8 సంవత్సరాల్లో చూసుకుంటే అతి తక్కువ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి 2023లో గనక మనం చూస్తే యాక్సెస్ నౌ అన్నటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో 116 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ అన్నటువంటిది జరిగిందనమాట. అసలు ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఏంటి? ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఏంటి అంటే ఒక ఇంటెన్షనల్ డిస్రప్షన్ అనమాట ఇంటర్నెట్ కమ్యూనికేషన్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ పాపులేషన్కి సంబంధించి ఉంచవచ్చు, లేదంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్కి సంబంధించి ఇంత డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఫ్లో మీద కంట్రోల్ అన్నటువంటిది పెట్టగలిగితే దాన్ని మనం ఇంటెన్షనల్ డిస్రప్షన్, ఇంటర్నెట్ షట్ డౌన్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఇంటర్నెట్ షట్ డౌన్ చేయటానికి గల రీజన్స్ ఏమేమి ఉన్నాయండి? ఒకటి, మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి అది థ్రెట్గా మారింది అనుకున్నప్పుడు అలాంటి టైంలో ఈ యొక్క ఇంటర్నెట్ షట్ డౌన్ అన్నటువంటిది విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో మన నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవటానికి, సిటిజన్స్ యొక్క సేఫ్టీని ప్రమోట్ చేయడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ విధిస్తూ ఉంటారు. అలాంటిది. రెండవది, సోషల్ అన్రెస్ట్ అన్నటువంటిది ఉంది అనుకున్నప్పుడు అలాంటి టైంలో దాన్ని ప్రివెంట్ చేయడానికి తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో కోల్హాపూర్ డిస్ట్రిక్ట్లోకి వచ్చేసరికి ఇలా ఇంటర్నెట్ సర్వీసెస్ని 2018లో స్టాప్ చేశారు. దేనికి? భీమా కోరేగాన్ సెలబ్రేషన్స్ టైంలో అనమాట, ఆ బ్యాటిల్ యానివర్సరీ జరిగినప్పుడు. మూడవది వచ్చేసరికి చీటింగ్ని ప్రివెంట్ చేయడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో రాజస్థాన్లో ఇలాగా ఇంటర్నెట్ షట్ డౌన్ చేయటం జరిగింది. దేనికి అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో చీటింగ్ అన్నటువంటిది ప్రివెంట్ చేయటానికి. అట్లానే మనం గమనించాలి, సెక్యూరిటీ కావచ్చు, అలానే పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయటానికి కావచ్చు. సో వీటి కోసం కూడా ఇంటర్నెట్ షట్ డౌన్స్ అన్నటువంటివి విధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో ఎథిక్ వైలెన్స్ అన్నటువంటిది జరిగింది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంటర్నెట్ షట్ డౌన్స్ అన్నటువంటివి విధించటం జరుగుతుంది. సో అలా అనమాట. అయితే ఇప్పుడు ఒకటి, ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ని ఇప్పుడు ఇంటర్నెట్ని సస్పెండ్ చేయాలి అంటే, టెలికాం సర్వీసెస్ని షట్ డౌన్ చేయాలి అంటే దాన్ని ఎవరు చేస్తారు, దేని ద్వారా చేస్తారు అంటే మనకి టెలిగ్రాఫ్ యాక్ట్ అన్నటువంటిది ఒకటి ఉంది. టెలిగ్రాఫ్
యాక్ట్ అనేసి 1885లో తీసుకొచ్చారు. దీని కింద టెలికాం సర్వీసెస్ రూల్స్ అనేసి 2017లో తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఇంటర్నెట్ షట్ డౌన్ అన్నటువంటి చేయటం జరుగుతుందన్నమాట. ఒక రీజియన్లో అప్ టు 15 డేస్ అట్ వన్స్ ఈ యొక్క పబ్లిక్ ఎమర్జెన్సీ ఉంది అనుకున్నటువంటి టైంలో ఇలా టెలికాం సర్వీసెస్ని షట్ డౌన్ చేయొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భోపాల్ ట్రాజడీ అని మనం చదువుకునే ఉన్నాం చాలాసార్లు. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఏదైతే మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉందో అక్కడ ప్రమాదం సంభవించటం ద్వారా 1984వ సంవత్సరంలో ఎంతో మంది చనిపోయారు అన్నట్టుగా. మరి ఈ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ఈ ఇన్సిడెంట్ జరిగి 40 సంవత్సరాలైంది. ఈ సంవత్సరం డిసెంబర్ 3, 4వ తేదీలో. మరి దీనికి సంబంధించి మనం ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద దీన్ని లింక్ చేసుకుంటాము. అయితే భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి చూస్తే ఏమైంది, 1984వ సంవత్సరంలో భోపాల్లో ఉన్నటువంటి యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి ఒక పెస్టిసైడ్ ప్లాంట్ అన్నమాట. పెస్టిసైడ్ ప్లాంట్ ఇది. ఆ పెస్టిసైడ్ ప్లాంట్లో ప్రమాదం అన్నటువంటిది సంభవించింది. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఏవైతే హిస్టరీలో చదువుకుంటామో వాటిలో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్గా మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ ఏదైతే ఈ సంస్థ అన్నటువంటిది ఉందో దీని ద్వారా హైలీ టాక్సిక్ గ్యాస్ అయినటువంటి మిథైల్ ఐసోసైనైట్ అన్నటువంటిది వెలువడిందనమాట. MIC అని పిలుస్తూ ఉంటాము. సో దీని ద్వారా ఇమ్మీడియట్ మరియు లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ అన్నటువంటివి, డెత్స్ అన్నటువంటివి అక్కడ సంభవించాయి. మరి ఈ గ్యాస్ అన్నటువంటిది లీక్ అవ్వటం, ఇటు కార్పొరేట్ నెగ్లిజెన్స్, ఇటు ఎంప్లాయీ సాబిటేజ్, ఈ రెండింటికి మధ్య ఇంకా డిస్ప్యూట్ అన్నటువంటిది నడుస్తూనే ఉన్నింది. బట్ ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ జరగటం ద్వారా టెంపరేచర్ అన్నటువంటిది ఆ ప్రెషర్ ట్యాంక్ ఏదైతే ఉందో అందులో ఇంక్రీజ్ అయిపోయి దానివల్ల రప్చర్ అన్నటువంటిది జరిగింది. సో లార్జ్ గ్యాస్ అన్నటువంటిది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయింది. దానివల్ల ఎంతో మంది చనిపోయారు కూడా. మరి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఎంతోమంది బతికి ఉన్న ఇప్పటికీ వాళ్ళ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ మీద కూడా ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది మనకి కనబడుతూనే ఉంది. మరి దీనివల్ల మనం చూస్తే ఫస్ట్ వితిన్ ఫ్యూ అవర్స్లోనే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు డైరెక్ట్ ఎక్స్పోజర్కి గురవ్వటం వల్ల. కొంతమంది విక్టిమ్స్లోకి వచ్చేసరికి ఏంటి, చోకింగ్ అన్నటువంటిది, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అన్నటువంటిది రావటం, దానివల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమందిలో హెల్త్ ఇష్యూస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్కిన్, ఐ డ్యామేజ్ అన్నటువంటిది, పర్మనెంట్ బ్లైండ్నెస్ రావటం, ఇలాంటివన్నీ కూడా జరిగాయన్నమాట. అయితే దానికి గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉండింది అంటే భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్ యాక్ట్ అనేసి తీసుకొచ్చి గవర్నమెంట్ దాదాపు $470 మిలియన్ సెటిల్మెంట్ అన్నటువంటి తీసుకొచ్చిందనమాట. అయితే దీన్ని క్రిటిసైజ్ చేశారు. ఎందుకు అంటే ఈ ట్రాజడీ వల్ల జరిగినటువంటి లాస్కి అది దేనికి సరిపోదు అన్నట్టుగా. బట్ జరగటం అయితే అలా జరిగింది. మనం చూస్తే 1984 డిసెంబర్ 3. కానీ ఇప్పటికీ కూడా ఆ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ఉండేటటువంటి ఆ వేస్ట్ని డిస్పోజ్ చేయలేదన్నమాట. దాని మీద లాస్ట్ ఇయర్ నుంచి కూడా క్రిటిసిజం ఇంకా పెరుగుతూ వచ్చింది. 40 సంవత్సరాలు అవుతోంది, ఇంకా అక్కడ ఉన్నటువంటి వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి, ఎక్కడ డిస్పోజ్ చేయాలన్నటువంటిది డిసైడ్ చేయలేదు అన్నట్టుగా. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చూడండి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ టాక్సిక్ వేస్ట్ని డిస్పోజ్ చేయటం అన్నటువంటిది స్టార్ట్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రాండ్ మాస్టర్ అయినటువంటి కోనేరు హంపి ఈమె రీసెంట్గా జరిగినటువంటి ఫిడే ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ ఏదైతే న్యూయార్క్లో జరిగిందో ఇందులో ఈమె కంబ్యాక్ ఇచ్చింది అని చెప్పాలి. మనం చూస్తే ఇందులో గెలుపొందిందనమాట. ఈమె 37 సంవత్సరాల ఉమెన్. మరి దీనిని కరెంట్ అఫైర్స్ కింద మనం చదువుకుంటాము. అయితే రీసెంట్గా మనం చూస్తే డి గుకేష్ ఈయన అతి చిన్న వయసులో వరల్డ్ ఛాంపియన్గా నిలవటం జరిగింది. సో దానికి సంబంధించి కూడా చెస్ అన్నటువంటిది ఈ ఇయర్ వార్తల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది, అవునా? మరి ఇక్కడ మనం చూస్తే కోనేరు హంపి ఈమె ఇలా ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని 2 సార్లు గెలిచినటువంటి తొలి భారతీయురాలిగా కూడా ఈమె నిలిచిందనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.